2 రోజుల పాటు జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మొదలైంది. భక్తులు ఇప్పటికే చాలామంది తొలి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి, తొలిపావంచ అంటాం, కొబ్బరికాయ కొట్టి చాలామంది ఇప్పటికే గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మొత్తం 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. ప్రధానంగా చూసుకున్నట్టయితే సింహాచలం తొలిపావంచ దగ్గర మొదలుపెట్టి అడవివరం, పెదగదిలి, చెనగదిలి మీదుగా హనుమంతవాక, అప్పూగర్, అలాగే తిరిగి మళ్ళీ సీతమ్మధార, మాధవధార, ఎన్ఐడి జంక్షన్ కూడలి మీదుగా తిరిగి మళ్ళీ సింహాచలం తొలిపావంచ చేరుకోవడం. మొత్తం 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. స్వామివారికి తుది విడత చందన సమర్పణ జరుగుతుంది. ఈరోజు 4వ మారు 3 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. మొట్టమొదటిగా చందన సమర్పణ చందనోత్సవం రోజు జరుగుతుంది, వైశాఖ తృతీయ నాడు. తదుపరి చందన సమర్పణ వైశాఖ పౌర్ణమి నాడు చేస్తారు, మరో 3 మణుగులు. తిరిగి మళ్ళీ జ్యేష్ఠ పౌర్ణమి నాడు మరో 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఈరోజు తుది విడత 4వ మణుగు చందన సమర్పణ జరుగుతుంది సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామికి. అందుకే భక్తులంతా కూడా అశేష సంఖ్యలో ఈరోజు గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామికి చందన సమర్పణ, తుది విడత చందన సమర్పణ జరిగే రోజున భక్తితోటి 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసినట్టయితే అనంత విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టుగా సమానమని పండితులు చెప్తారు. అలాగే సకల పాప ప్రక్షాళన, కోరిన కోరికలు తీరుతైనటువంటి ప్రధానమైన అంశంతో ఏటా కూడా భక్తులు పెరుగుతున్నారు. ఈ సంవత్సరం సుమారుగా 7 నుంచి 8 లక్షల మంది భక్తులు వచ్చే అంచనాతోటి జీవీఎంసీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అంతటి జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాచలం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు చందనోత్సవం, ముఖ్యంగా గిరి ప్రదక్షిణ సంబంధించి? అందరికీ నమస్కారం అండి. నేను జోనల్ కమిషనర్ మధురవాడ జోన్. మాకు అదృష్టం ఏంటంటే ఈ సింహాచలం టెంపుల్ మా మధురవాడ జోన్కి రావడం 98వ వార్డు. ముఖ్యంగా 2 ఈవెంట్స్లో అంటే చందనోత్సవం కానివ్వండి, అలాగే గిరి ప్రదక్షిణ, ఇది చాలా ప్రతిష్టాత్మకమైన 2 ఈవెంట్లని మేము జీవీఎంసీ చాలా ఛాలెంజింగ్గా తీసుకుని మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శానిటేషన్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అలాగే ఎక్కడికక్కడ టాయిలెట్స్ లేడీస్కి ప్రత్యేకంగా వాళ్ళకి సౌకర్యాలు కేటాయించడం జరిగింది. అనేక చోట్ల వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన ఈటీ వారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 5 lakh ప్లస్ భక్తులు వచ్చారు. నవ్వు 7 లక్షల వరకు వస్తారని చెప్పి అంచనా. దానికి తగ్గట్టుగానే ఈ గిరి ప్రదక్షిణ రూట్ ఏదైతే ఉందో అన్ని చోట్ల ఏర్పాట్లు చేయడం జరిగింది. డే అండ్ నైట్ మా అందరికీ షిఫ్ట్ డ్యూటీలు వేయడం జరిగింది. అందరం కూడా అలర్ట్గా ఉన్నాము. ఎవరికి భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ అండి. ఇది మనం ఒకసారి చూడొచ్చు. ఇలాగ ప్రతి చోట మొత్తం 30 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సింహాచలం దగ్గర ఉంటుంది. సింహాచలం కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర మొత్తం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటారు. సుమారుగా ఈ మొత్తం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేశారు. ఒకసారి మనం చూడొచ్చు, గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎక్కడికక్కడ ఈ విధంగా మొత్తం మ్యాప్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో ఏ విధంగా కూడా మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం తొలిపావంచ దగ్గర మొదలుపెట్టి అడవివరం మీదుగా హనుమంతవాక, ముడసర్లోవ, హనుమంతవాక, అప్పుగారి నుంచి ఈ విధంగా సీతమ్మధార చేరుకుంటారు. సీతమ్మధార, మాధవధార, తిరిగి మళ్ళీ ఎన్ఐడి జంక్షన్, ఎన్ఎస్టీఎల్ గేటు వద్ద నుంచి తిరిగి మళ్ళీ సింహాచలం మెట్టుకు చేరుకోవడం. అంటే మొత్తం 32 కిలోమీటర్లు సింహాచలం ఉన్నటువంటి స్వామి ఉన్నటువంటి ఈ కొండ పరిధి మొత్తం 32 కిలోమీటర్లు మొత్తం ప్రదక్షిణ చేస్తారు. ఇది గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణకి ఏడాది కూడా భక్తులు గణనీయంగా పెరుగుతున్నారు. గత సంవత్సరం చూసుకున్నట్టు 5 లక్షల సంఖ్య పెంచినటువంటి భక్తులు వచ్చారు. ఈసారి అంతకు మించి భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, ఇప్పటికే చాలామంది తొలిపావంచ దగ్గర గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామి యొక్క రథం ప్రారంభమవుతుంది. స్వామి రథం కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంది. స్వామి రథంతో భక్తులంతా తమ గిరి ప్రదక్షిణ కొనసాగిస్తారు. మనం చూడొచ్చు, చాలామంది భక్తులు ఇప్పటికే తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రామచంద్రపురం. ఇదే మొదటిసారమ్మా? 5వసారి. ఉదయం 6 గంటలకు మొదలుపెట్టా. బాగానే జరుగుతుంది. మేము రామచంద్రపురం నుంచి వచ్చాము. ఇది 3rd టైం. ఎలా ఉంటుంది గిరి ప్రదక్షిణ? బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి.
ఎలా చేయాలి అసలు గిరి ప్రదక్షిణ మీరు ఎలా మొదలు పెట్టారు? దైవస్మరణతో అలా చేసుకుంటూ వెళ్తాము. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు బాగా ఎక్కడికక్కడ కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చామా? మహేంద్రవాడ అండి, అనపర్తి మండలం మహేంద్రవాడ. ఎన్నోసారమ్మా ఇది? రెండోసారి అండి. ఎలా చేసుకున్నావు గిరి ప్రదక్షిణ? ఎలా ప్రారంభించారు? బాగానే అదే కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి ప్రార్థించుకొని మొదలుపెట్టాం. అంతా బాగానే జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? సార్ సింహాద్రి మన కొండ నుంచి. ఎలా మొదలు పెడతారు? అది గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఏ ప్రాంతాలు తిరుగుతారు మీరు? మొత్తం మన ఇక్కడికి సముద్రం దగ్గరికి వెళ్ళి బీచ్లో స్నానం చేసి ఎక్కడ మొదలు పెడతారు? అక్కడ మన తొలిపాము దగ్గర మొదలు పెట్టేసాం ఆల్రెడీ. మొదలుపెట్టి ఇటు నుంచి వస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం. ఎలా ఉంది గిరి ప్రదక్షిణ? ఎలా జరుగుతుంది? పర్వాలేదు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పర్వాలేదు ఏర్పాట్లు అన్నీ సూపర్. ఇది మనం చూడొచ్చు. భక్తులు ఇప్పటికే సుమారుగా సగ దూరం వరకు ప్రయాణం చేశారు. అంటే వీరంతా కూడా తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఇక్కడ రామటాక్స్ ఎలా ఎన్నిసారి ఇదే మొదటిసారా? మూడోసారి. ఎలా చేసుకుంటారు గిరి ప్రదక్షిణ? ఎక్కడ ప్రారంభిస్తారు? ఎలాగా? ఇక్కడ సింహాచలం దగ్గరికే రావాలండి. అక్కడే కొబ్బరికాయ కొట్టి తొలిపావన్ దగ్గరే కొట్టి ప్రారంభం అవ్వాలి. అక్కడి నుంచే వస్తాం. ఎలా చేసుకుంటారు గిరి ప్రదక్షిణ? ఇది ఎన్నోసారి? నేను 5వ సారి, ఆవిడైతే 9వ 10వ సారి. ఎలా చేస్తారమ్మా గిరి? ఇలాగే చేస్తామండి ఎప్పుడు ప్రతి సంవత్సరం నడుచుకొని ఏ వెళ్ళిపోయి ప్రాంతాలు తిరుగుతారమ్మా? ఏ ప్రాంతాల నుంచి వెళ్తుంది గిరి ప్రదక్షిణ? ఎలా మీరు ప్రయాణం చేస్తారు? ఇలాగండి ఇలా కైలాసగిరి వెనక సైడ్ నుంచి వెళ్తాం. ఎన్నోసారమ్మా ఇది? ఇది 9, 10వ సారి అనుకోండి. ఎలా ఎన్నింటికి మొదలు పెడతారు? ఎన్నింటికి పూర్తవుతుందమ్మా? ఇన్నాళ్ళైతే 3కు మొదలు పెట్టేవారు. ఇప్పుడు తెల్లవారు 6కి వెళ్ళిపోయాము. సగం దూరం వచ్చి ఎలా ఉందమ్మా ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వెరీ వెరీ థ్యాంక్స్ మరి చేసినందుకు. చాలా బాగున్నాయి. ఇది భక్తులు చూడొచ్చు. మనం అంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే సగం దూరం నడిచి వచ్చిన వారు ఉన్నారు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది వైజాగేనండి, ఎంబీపీ కాలనీ. ఇదే మొదటిసారి ఇంతకుముందు చేశారా? 5వ సారి అండి. ఎలా చేసుకుంటారమ్మా? ఎక్కడ ప్రారంభించారు గిరి ప్రదక్షిణ? ఇక్కడ మామూలు సింహాచలం పాదాల కాడికండి. ఎలా ఉందమ్మా? బాగానే ఉంది, ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చామండి. ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారండి. ఎక్కడ ప్రారంభించారు? అక్కడ శివర్ మెట్లు కూడా ప్రారంభించామండి. చాలా బాగుందండి. ఎలా ఉంది ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అన్ని వాటర్ అన్ని సరిపోయి చాలా బాగున్నాయి. ఓకే, ఇది మనం చూడొచ్చు. భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ అండి, 7 స్టాఫ్. మేము 12 మంది కలిసి వచ్చాం. ఈసారి చాలా బాగా ఏర్పాట్లు చేశారు, చాలా ఎక్సలెంట్. ఇదే మొదటిసారా? ఇంతకుముందు ఇది 12 సార్లు అండి. ఎలా చేసుకుంటారమ్మా గిరి ప్రదక్షిణ? ఎలా జరుపుతారు? ఎక్కడ మొదలు పెడతారు? ఏ ప్రాంతం వరకు వెళ్తారు? మేము తొలిపంచుని కొబ్బరికాయ కొట్టేసి కంటిన్యూ అవుతాం. ఎంత సమయం పడుతుందమ్మా? ఇప్పటికి మేము 6:30కి మొదలెట్టాము. ఇప్పుడు 9:30 అయింది. బాగానే వచ్చేసాం. 12 సార్లు చేశారు కదా, ఆ. ఎంత సమయం పడుతుందమ్మా? 12 గంటలు ఇంచుమించు పట్టిదండి ప్రతిసారిను. మరి ఈసారి తొందరగా అయిపోవచ్చు అని అనుకుంటున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అక్కైపాలెం అండి. ఎలా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు? తొలిపావంచ దగ్గర స్టార్ట్ చేశాను. బాగానే లేదండి, 6th టైం. ఎలా చేసుకోవాలమ్మా గిరి ప్రదక్షిణ? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎలా ఏ రకంగా వెళ్తుంది ఈ మార్గం అంతా? అంటే తొలిపావంచ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ తిరుగుతారండి. తెన్నేటి పార్కు అవన్నీ తిరుగుతారు. ఎంత సమయం పట్టిందా పడుతుంది? అంటే గతంలో కూడా చేశారు కదా. 12 hours పడుతుందండి. ఎక్కడి నుంచి వచ్చాము? కొత్తవలస నుంచి. ఇది 5వ సారి. 5వ సారి. 5వ సారి. ఎలా చేసుకుంటారు మీ గిరి ప్రదక్షిణ? ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతమంది లక్షలు అలవాటు అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ తొలిపావంచ నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఎండింగ్ కూడా తొలిపావంచ దగ్గరే ఎండ్ చేయాలి. మాకు 12 to 13 hours టైం పడుతుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్ని. హనుమంత వాక్ వరకు వచ్చాం. ఇదిగోండి మా బాబు మాట్లాడతాడు. నమస్తే సార్, నేను వేపగుంట నుంచి సార్. గిరి ప్రదక్షిణ కానీ వచ్చి మార్నింగ్ 6 సార్. ఇప్పటికి 10 km మేబీ. మా ఫ్రెండ్స్తో అందరితో సరదాగా వెళ్ళడం ఆనందంగా ఉంది. నాకు ఇది ఫస్ట్ టైం సార్. అలాగే నా కొడుకు కూడా స్టార్ట్ చేశాడు, వాడు కూడా నడుస్తున్నాడు. హ్యాపీగా వెళ్తున్నాం. పశ్చిమ గోదావరి అండి, తణుకండి. ఇదే మొదటిసారి అండి. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ అండి. ఇదే మొదటిసారి అండి. నాకు అంతకుముందు తెలియదండి, ఈ మధ్యలో తెలిసింది. సడన్గా ఇంకా బయలుదేరి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 10 కిలోమీటర్ల వరకు పూర్తి చేశానండి. ఇంకా 22 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతానికి 3 గంటలు పట్టిందండి సమయం. 10 గంటలు. వేపకొండ నుండి వచ్చా. చాలా బాగుంది. కోవిల్ దగ్గర మొదలు పెట్టా. 10 km.
భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నారు. చాలామంది వారి వారి కుటుంబ సభ్యులు, కాలనీలో ఉన్నవారు, వారి స్నేహితులంతా కూడా కలిసి చాలామంది 12 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం చేసేవారు ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శివాజీపాలెం 3 థర్డ్ టైం. బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే ఆఫ్టర్నూన్ బయలుదేరాము, సెకండ్ టైము మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ 7కి అక్కడి నుంచి తోలిపావంచ దగ్గర 7కి బయలుదేరాం. ఒక 10 km నడిచాం. 5 కల్లా అయిపోతుంది. బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, చక్కగా అసలు అలసట కూడా ఉంటుంది. పర్వాలేదు, కొంచెం కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. భక్తులు చూడొచ్చు, వేలాది సంఖ్యలో ఇప్పటికే భక్తులు హనుమంతు ఒక పరిసర ప్రాంతం చేరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కేశవారి నుంచి వచ్చామండి. ఇది 2వ తేరండి. అనుకున్నా అవుతుందని వస్తున్నామండి దేవుడి దగ్గర. 6ంటికి మొదలెట్టామండి. ఇప్పుడు 11 కిలోమీటర్లు నడిచామండి. అప్పుడే బాగానే ఉన్నదండి. సరే, పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికే కొంతవరకు గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గాజువాక నుంచి వచ్చాము. చాలా చాలా బాగుందండి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. అన్నీ మొత్తం ఎక్కడెక్కడ వాటర్ అంతా బాగానే. లేదండి, ఇది 4th టైం. మాకు 8 అవర్స్ 8.5 అవర్స్ అట్లప్పుడు. ఇది భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం 7 లక్షల మించినటువంటి భక్తులు పాల్గొంటారనే అంచనాతోటి జీవీఎంసీ, పోలీస్, రెవెన్యూ అంతా కూడా సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు కూడా ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి రథం గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.